చూడండి, కొన్నిసార్లు ఇట్లా కూడా జరిగిద్ది. వాళ్ళ అభివృద్ధికి నువ్వు కారణమై ఉంటావు, వాళ్ళ ఆశీర్వాదానికి నువ్వు కారణమై ఉంటావు, వాళ్ళు మేలు పొందడానికి నువ్వు కారణమై ఉంటావు, వాళ్ళు దీవెనకరంగా ఉండటానికి నువ్వు కారణమై ఉంటావు. నీ వల్ల వాళ్ళు అనేక రకాల మేలు పొందుంటారు. చిత్రం ఏంటంటే ఒక దశలో వాళ్ళే నీ మీద తిరుగుబాటు చేస్తారు, వాళ్ళే నీకు శత్రువులుగా తయారవుతారు. ఇక్కడ లోతు పరిస్థితి అలాగనే అయిపోయింది. అధిగతి లేనివాడిని వెంట పెట్టుకొని వచ్చాడు, దారి తెన్ను లేనివాడికి దారి చూపించాడు. ఏదో కొద్దిపాటి ఆస్తితో వచ్చిన వాడిని విస్తారమైన ఆస్తిపరుడుగా చేశాడు. ఎవరు వెంట పెట్టుకొని తెచ్చింది? ఎవరు? అబ్రహాం. మా సోదరుడు కొడుకేనే కదా చేసింది, ఎంత చేసింది. ఇద్దరి మందలు పెరిగిపోయాయి. అబ్రహాం మందలు పెరిగిపోయాయి, లోతు మందలు పెరిగిపోయాయి. పొలంలో ఈ మందకి ఆ మందకి విస్తారంగా మేత అవసరమై ఉంది. కొద్దిగా మేత కొంచెం తగ్గింది, కొద్ది కటకట ఏర్పడింది, ఇద్దరికి క్లాష్. సాయంత్రానికి వచ్చి చెప్పారు, అబ్రహాం దాసులు వచ్చి చెప్పారు, అయ్యగారు మీ అబ్బాయి గారి దాసులు మన మందలకు అడ్డం తగిలి మేపుతున్నారండి అన్నారు. రే వాడు నేను వేరా, మావాడేగా, పోనీనరా. పోనీనంటే మరి మన మందలకి మేత కొంత ప్లేస్ వదిలిపెట్టే మేపుతున్నాం, కానీ మన వాటికి అడ్డం తగిలి మేపుతున్నారండి. చూచున్నట్టు పోండిరా అన్నాడు. కొన్ని రోజులు చూశారు. ఇదే టైపులో లోతు దగ్గర కంప్లైంట్ చేస్తే ఆయన ఏం చెప్పి ఉండొచ్చు? ఫస్ట్ మాట, పెదనాన్న నేను లేదా బాబాయ్ నేను ఒకటే కదరా ఏమని లెక్క అని ఉండొచ్చు స్టార్టింగ్. తర్వాత ఈ సమాధానం పోయింది. నేను అనుకుంటాను అబ్రహాం ఏమన్నా రివర్స్ అవ్వమని చెప్పుంటాడా? చెప్పలా. లోతు వైపు నుంచి ఆ మాట వచ్చి ఉండాలి. ఎందుకంటే కాస్త ఈ ఆస్తి పిచ్చి, ఈ ఈ ఈ టైపు మైండ్ అబ్రహాంలో కనపడదు, లోతులో కనపడిద్ది. చెప్పుంటాడు. మళ్ళీ కంప్లైంట్ చేసి ఉంటారు, అయ్యా లోతయ్య గారు ఈరోజు కూడా అంతే జరిగిందండి, మన మందలు అటు దోలనీయట్లేదండి, మందలేం బక్కచిక్కిపోతున్నాయి, మేత లేదండి అంటే వాళ్ళని ప్రతిలాంటిది ఏందిరా, తన్నండ్రా, తన్ని మేపండే అంటే ఇక పొలంలో కొట్లాట అయింది. చిన్న పెద్ద తేడా కూడా లేకుండా రివర్స్ అయిపోయారు. వినండి, సొంతోడే పరీక్ష, సొంత వాళ్ళే రివర్స్, నా అనుకున్న వాళ్ళే శత్రువులు, నా అనుకున్న వాళ్ళే గుంట తీయటం మొదలుపెట్టారు. ఎవరికి? అబ్రహాంకి. ఒకవేళ ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కానీ లైవ్లో ఉన్న వాళ్ళలో కానీ నీకెవరు గుంట తీస్తున్నారో దేవునికే మహిమ. వాళ్ళకి నీడనిచ్చింది నువ్వు, ఆశ్రయం ఇచ్చింది నువ్వు, అభివృద్ధి చేసింది నువ్వు, సపోర్ట్ చేసింది నువ్వు, ఉనికికి కారణమైంది నువ్వు, అన్ని చేసింది నువ్వు. ఇప్పుడు నీ మీద పడగెత్తి బొసగొట్టి నీ పతనాన్ని ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి ఉండొచ్చు. పరీక్ష. ఎలా స్పందిస్తాడు నా దాసుడు? చూశాడు, చిన్నోడు మార్చుకుంటాడేమో, వాళ్ళ దాసులకు చెప్తాడేమో అని కనిపెట్టాడు. ఏం లేదు, డి అంటే డి, తన్ని మేపండి, ఎదురు తిరగండి, లక్ష్య పెట్టకండి. ఏం మార్పు లేదు, కొట్లాట జరుగుతూనే ఉంది. అప్పుడు అబ్రహాము లోతును పిలిచాడు. పిలిచి, లోతు మన రక్త సంబంధులురా, బంధువులు, కొట్లాట ఉండకూడదు మనకి. డబ్బు దగ్గర ఈ ఈ ఈ ఈ కక్కుర్తి వ్యవహారాల దగ్గర ఈ ఈ ఈ చీప్ మైండ్ ఉండకూడదు మనకి. మన రక్త సంబంధికులు, మన బంధం గొప్పది. నువ్వు నా బిడ్డవే, ఇగో ఈ దేశం ఎదుట ఉంది. తూర్పు పడమర ఉత్తర దక్షిణ నలుదిక్కులు ఉన్నాయి. తూర్పు పడమర ఉత్తర దక్షిణ నలుదిక్కులు ఉన్నాయి. నీకు ఇష్టమైన దిక్కుకు నువ్వు వెళ్ళు, మనం కలిసి ఉంటే కష్టమైంది. మనతోనే సమాధానంగా మాట్లాడుతున్నారు. అదేం పెదనాన్న, నేనేమన్నాను పెదనాన్న, వాళ్ళు కొట్టుకుంటున్నా, నేను బాధ్యున్నా. అరే నువ్వు చెబితే అట్లా ఉండదు కదరా, నీ దాసులకు నువ్వు చెబితే కొట్లాట అవ్వదు కదా. ఇటేమో పెదనాన్న దగ్గరకు వచ్చాం, సమాధానంగా మాట్లాడుతున్నాడు, అటు పోయామో కమ్మిస్తున్నాడు. ఇట్ట కూడా ఉంటుంది, తెలీదా మీకు? నమ్మినోడు బకరా. దేవుడు వివేచనని ఇవ్వకపోతే భయంకరంగా బలవుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇటుపక్క సమాధానంగా మాట, అటుపక్క పోయేమో
వాళ్ళని గమనిస్తున్నాడు. అందుకే కొద్ది రోజులు కనిపెట్టాల్సి వచ్చింది. చివరికి పిలిచి, ఈ దేశమును ఎదుట ఉన్నది కోరుకో, నువ్వు ఏ దిక్కుకు పోతావు దానికి వ్యతిరేక దిక్కులో నేను పోతాను. పరీక్ష అద్భుతంగా పాస్ అయ్యాడు అబ్రాహాం. నేను ఈ దిక్కుకు పోతాను, నువ్వు ఆ దిక్కుకు పోరా అలా ఎంపిక చేసుకునే అవకాశము అవతల వాడికి ఇచ్చాడు. వాడు లాభం సైడ్ పోతే పర్వాలేదు, నేను నష్టం సైడే ఉంటాను. కొట్లాట పనికిరాదు, సమాధానం కావాలి. అవసరమైతే నేనే నష్టపోతా, నేనే కోల్పోతా, నేనే ఇబ్బంది పడతా. పోనీ వాడినే సుఖపడినే, వాడినే సంతోషించనే, నేనేమైపోయినా పర్వాలేదు, ఎదుటోడు బాగుంటే చాలు. కానీ ఎదుటోడిని నాశనం చేసే తెలివితేటలో, ఎదుటోడిని పాడు చేసేటువంటి బుద్ధి, ఎదుటోళ్ళని నష్టపుచ్చే బుద్ధి, ఎదుటోళ్ళ జీవితాలతో ఆడుకునే బుద్ధి, ఎదుటోళ్ళని వంచన చేసే బుద్ధి నాకొద్దు. పోతే పోయిన నేనే కోల్పోతాను, నేనే నష్టపోతా. నేను దుర్మార్గం చేయొద్దు. కోరుకోరా, నీ ఇష్టం వచ్చినకి వెళ్ళిపోమ్మా. వెంటనే ఈ డైలాగ్ ఎప్పుడు వచ్చిందని ఎదురు చూస్తున్నాడు బిడ్డ. దేవునికి మహిమ. యోర్దాను తీర ప్రాంతాన్ని చూశాడు. సరే, ఇక నువ్వు అంతగా అన్నావు కాబట్టి ఇక నేను ఇంకేం చెప్పేది మరి, సరిగా ఎందుకు, నిజంగానే గొడవ ఎందుకులే, సరే వెళ్ళమన్నావు కాబట్టి అటు పోతాలే నేను అన్నాడు. పచ్చగా ఉంది యోర్దాను తీర ప్రాంతం, ఏదైనా తోటలాగా పచ్చగా ఉందంట. కళ్ళెత్తి చూశాడు, ఏదైనా తోట పచ్చగా ఉంది. ఆ యోర్దాను తీర ప్రాంతం ఏదైనా తోటలాగుంది. యోర్దాను తీర ప్రాంతం చూడటానికి అట్నే ఉంది, దాని అవతల ఉంది ఉండాల్సిందంతా. వెళ్ళిపోమన్నాడు. ఇక ఆ దిక్కుకు నేను రాను, వెళ్ళిపోమన్నాడు. పాస్ అయ్యాడు పరీక్ష. శ్రేష్టమైనదిగా కనిపిస్తున్న దాన్ని అతడు కోరుకుంటే ఇంత ఫీలింగ్ లేకుండా పో, నువ్వే తీసుకోపోని అప్పచెప్పేశాడు. అది అబ్రహాం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము దమ్ము ఒకటే, అబ్రహాం ధైర్యం ఒకటే. ఏంటో తెలుసా? పచ్చని నేల లేకపోతే పచ్చని చెట్లు కనబడుతున్నటువంటి ఈ ఆకర్షణీయమైన సంపద కాదో, ఇవన్నీ ఎన్ని సంపదలు తెచ్చిపెట్టినా నా దేవుని కాలి గోటిలో ఉన్న దుమ్ముకు సాటి రావు. ఆయన నావాడు, ఆయన నావాడు, ఆయన నాకు తోడై ఉన్నాడు, ఆయన నడిపింపులో నేనున్నా. ఎండిపోయిన ఎడారే నాకు చూపించని పర్వాలేదు, నేను వెళ్ళి అందులో అడుగు పెడితే నా కోసం దాన్ని పచ్చగా నా దేవుడు చేయగలుగుతాడు.